నామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు రాజద్రోహము. రాజద్రోహము అనగానే రాజుకు వ్యతిరేకంగా చేసే ద్రోహం. రాజద్రోహము అనగానే రాజ్యానికి విరోధంగా అధికారం కోసం, సింహాసనాల కోసం చేసే తిరుగుబాటు, దానిని రాజద్రోహంగా పరిగణించవచ్చు. ప్రియులారా, రాజు అనగా సింహాసనం మీద కూర్చున్నవాడు, అధికారాన్ని కలిగినవాడు, ప్రజలను ఏలేవాడు అని అర్థం. మరి ఏంటి రాజద్రోహము? ఏంటి ఈ కుట్ర? ఏ సింహాసనము కొరకు ఈ ద్రోహం అన్నది బైబిల్లో చరిత్రను మనం పరిశీలించగలిగితే, అధికారం కొరకు, సింహాసనం కొరకు చరిత్ర ఎన్నో నిజాలు చెప్పాయి. చరిత్ర ఎన్నో నిజాలు చెప్పింది. ఎందరో చరిత్రలు చెప్పబడ్డాయి. వారు కేవలం ప్రజలను పాలించాలి అని అధికార కాంక్షతో, సింహాసనాసీనులు కావాలన్న ఒక దురుద్దేశముతో ఎందరో అమాయకులైన వారిని సైతం చంపిన విధానం చరిత్ర మనకి తెలియజేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ప్రపంచ అద్భుతాలలో, వండర్స్లో ఏమండి, తాజ్మహల్ మనకు తెలుసు. ఈ తాజ్మహల్ కట్టించింది షాజహాన్. ఏమండి, అలాంటి షాజహాన్ తిరుగుబాటు, అతని మీద తిరుగుబాటు చేసిన అతని కుమారుడు, షాజహాన్ యొక్క కుమారుడు ఏమండి ఔరంగజేబ్, మీ అందరికీ తెలుసు. అతడు తండ్రిని ఖైదు చేయించిన వ్యక్తిగా మనకు చరిత్రలో కనబడతాడు. ఎందుకు చేయించాడు? కేవలం అధికారం కోసం, రాజ్యాన్ని పాలించటం కోసం. ఒక చరిత్ర సృష్టించిన, లేదా నూర్జహాన్ కోసం కట్టించిన ఒక తెల్లటి పాల సమాధి, పాలరాతితో కూడిన సమాధి, ముంతాజ్ మహల్. అలాంటి చరిత్రకు నాంది పలికిన తన తండ్రిని ఖైదు చేశాడు అంటే ఔరంగజేబ్. దేనికోసం? సింహాసనం కోసం. అంటే రాజుగా ఉంటుండగానే రాజుకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు సొంత కుమారుడైన వాళ్ళు ఉన్నారు. కుమారులైన వారే తండ్రిని చంపించిన సందర్భాలు ఉన్నాయి. తండ్రులైన వారు ఏమండి కుమారులు వారసులుగా ఉంటారని కుమారులు చంపించిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. అలాగే మామలు, అల్లుళ్ళు, ఇలా ఎందరో ద్రోహకర్తలుగా మనకు కనబడతారు. అంటే ద్రోహాన్ని చేసిన వాళ్ళు. ఎవరికి ద్రోహం? రాజుకే ద్రోహం చేసిన వాళ్ళు. రాజద్రోహం అన్నారు. నిజంగా రాజుల పాలనలో రాజద్రోహానికి మించిన ద్రోహం, నేరం లేదండి. క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది. అంటే ఈరోజు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహ చట్టం, దేశద్రోహ నేరం ఎలా అయితే మనుషులను శిక్షిస్తుందో, అంటే యావత్తు దేశం కూడా మరి అసహించుకునేటంతటి ద్రోహముగా దాన్ని పరిగణిస్తుంది. దేశద్రోహము అంటే ఏమండి, ఎందరో దేశద్రోహులు మన దేశంలోని రహస్యాలను శత్రు దేశాలకు అమ్మిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి దేశం విధించిన శిక్ష ఏంటి? అలాంటి దేశద్రోహులకు విధించిన శిక్ష మరణశిక్ష. ఎందుకు మరణం విధిస్తుంది అంటే నమ్మిన దేశానికి వీళ్ళు వెన్నుపోటు పొడిచారు అని. అవును. అలాగే రాజుల ఏలిక కాలంలో రాజులకు వారు అధికారం మీద తిరుగుబాటు చేసిన బంధువర్గం, కుటుంబం, ఇలాంటి వాళ్ళు ఎందరో లేకపోలేదు.
మనందరికీ బైబిల్లో తెలిసిన ఒక మంచి వ్యక్తి, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు దావీదు. మరి దావీదు కొన్న అనేక మంది భార్యలు, వారికి పుట్టిన అనేక మంది పిల్లలు, అందులో మగపిల్లలైన వారందరూ కూడా దావీదు తరువాత తదనంతరం సింహాసనం కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. అందుకోసం కుట్రలు చేశారు, అందుకోసం అనేక మందిని చంపించారు. రాజకుమారులను విందుకు పిలిపించి వాళ్ళు రాజులు కాకుండా ఎక్కడ వీళ్ళు వారసులుగా తన సింహాసనానికి అడ్డు వస్తారో అని సొంత కుమారుడే, దావీదు కుమారులే ఇతర కుమారులను, అంటే ఇతర భార్యలకు పుట్టిన కుమారులను చంపించిన సందర్భం బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే దావీదు ఏలికగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలిస్తున్న ఆ సందర్భంలోనే దావీదు మీద తిరుగుబాటు చేసి కేవలం రాజ్యకాంక్ష, కేవలం అధికారం కావాలనే కోరిక, దానికోసం తిరుగుబాటు చేసి మరి బంధానికి సొంత తమ్ముళ్ళైనా అన్నలైనా రక్త సంబంధికులైనా ఏమాత్రమూ వారి పట్ల జాలి దయ లేకుండా ఎంతోమందిని కుట్ర చేసి చంపిన సందర్భాలు మనం చూద్దాం, కొన్ని చదువుతాం బైబిల్లో. ఏమండి? మొదటి రాజుల గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే, దావీదు కుమారుల్లో ఒకడు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే, నేనే రాజునగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనను. ఎవరికి వారు రాజకుటుంబీకులలో నేను రాజు అంటే నేను రాజు అనుకొని, ఏమండి, తామే రాజులుగా ప్రకటించుకుని సింహాసనం కోసం దానికి రాజద్రోహానికి తలపెట్టారండి. కొద్ది కాలం ఉండే అధికారం కోసం. ఎందుకంటే అధికారం అటువంటిది, అధికారం బహు చెడ్డదండి, అధికారం బహు చెడ్డది. ఈరోజు ప్రజల కోసం పని చేయవలసిన నాయకులు అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రజల యొక్క రక్తాన్ని, ఏ విధంగా వారి కష్టార్జితాన్ని ద్రోహం చేసి సంపాదించుకొని కోట్ల రూపాయలను వశపరుచుకుంటున్నారు అన్నది ఈ దేశానికి క్రొత్త ఏమీ కాదు. ఎందరో నాయకులైన వాళ్ళు ప్రజా మద్దతుతో, ప్రజా ఓటుతో గెలిచిన వారు ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నవారు కారా? అంటే వాళ్ళకు ప్రజల మీద ఏమి ప్రేమ ఉంది చెప్పండి? ప్రజల మీద వారు వేసిన ఓటు మీద ఏం గౌరవం ఉంది చెప్పండి? ప్రజాద్రోహులు. ఏమండి? ప్రజల ఓటుతో గెలిచి తిరిగి అదే ప్రజలకు కీడు తలపెట్టేవాళ్ళు. వాళ్ళు చేసే చట్టాల ద్వారా కీడు, వాళ్ళు వేసే పన్నుల ద్వారా కీడు, వాళ్ళు చేసే దోపిడీల ద్వారా ప్రజలకు కీడు, ఇలా ఎంతో కీడును అధికారులుగా మారిన వారు, అధికారిగా మారకముందు బాగానే ఉంటారండి, అధికారిగా మారిన తరువాత ఇక, ఎందుకంటే వాళ్ళ చేతులకు అధికారం వచ్చింది, ఒక్కసారి వాళ్ళ చేతికి అధికారం వచ్చిన తరువాత వాళ్ళ ఇష్టారాజ్యం. ప్రతి నాయకుడు ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్నారు. ఇప్పుడు ఈరోజున్న రాజకీయ పరిస్థితులు మీకు తెలుసు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కడు కూడా ప్రజలను అడుక్కుంటున్నాడు. ఏమని? ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వరా, ఒక్క ఛాన్స్. అంటే ఒక్క ఛాన్స్ ఏంటి? నీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే నువ్వు ఛాన్స్ అడగక్కర్లే. నీ మంచితనం, నువ్వు ప్రజలకు చేయాలనుకున్న మంచి, మీది ఏదైతే మేనిఫెస్టో ఉందో అది చెబుతుంది, ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుంది నీ మీద. అంటే ఒక్కసారి ఇస్తే చాలా? దేనికి? అధికారంలోనికి వచ్చి ప్రజల సొమ్మును కొల్లగొట్టడానికా? అధికారంలోనికి వచ్చిన తర్వాత తమకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికా? అవునండి, ఈరోజు దేశంలో రాజకీయాలు, అధికారాలు ఆ విధంగానే మారిపోయాయి. ఇదంతా ఎవరు చేస్తున్న కుట్ర? సింహాసనానికి, అధికారం కోసం అధికారులు చేస్తున్న కుట్రలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం అటువంటిది.
ఒక్కసారి అధికారం చేజిక్కితే అధికారాన్ని వదులుకోలేడు. అధికార దాహం అన్నారు దాన్ని. ఏమండి, నోట్లో దాహం వేస్తే నీళ్లు తాగి దప్పికని చల్లార్చుకోవటం మనకు తెలుసండి. కానీ దాహం అనేది దేనికి పేరు పెట్టారు? అధికారానికి కూడా దాహం అని పేరు పెట్టారు. అధికార దాహమా? అధికారం పొందడం కోసం, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎన్ని వెన్నుపోట్లు. ఈరోజు 2 కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు మీకు తెలుసు. ఒక వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఒకే తండ్రికి తల్లికి పుట్టిన పిల్లలు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటుంటే, అదే రాజశేఖర రెడ్డి గారికి జన్మించిన కుమార్తె వైఎస్ షర్మిల. ఏమండి, ఇంకా ఇంటి పేరు మార్చుకోలేదు, వైఎస్ అని పెట్టుకుంది. ఇంకా ఏమో మరి. ఈరోజు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. దేనికోసం? వీళ్ళదొక పార్టీ, వాళ్ళదొక పార్టీ. ఆ పార్టీలోని వారు వీళ్ళ మీద, ఈ పార్టీలోనే ఉన్నవాడు వాళ్ళ మీద. ఇలా ఒకరి పరువులు ఒకరు తీసుకుంటూ ఒకే కుటుంబంలోని చీలికలుగా ఏర్పడి, ఇదంతా దేనికి? ఏమండి, ఈ రాష్ట్రం కాదని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి, ఎవరండి? షర్మిలమ్మ అండి. పక్కన ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టి అక్కడేమో కేసీఆర్ మీద వ్యతిరేకట బావుట ఎగురవేసి కొంతకాలం పాదయాత్ర చేసి, ఆ తర్వాత ఆ పార్టీ తరపున నాయకత్వం లేకుండా ఆ పార్టీని కూల్చివేసి కాంగ్రెస్కి అమ్మేసి, లేదంటే కాంగ్రెస్లో కలిపేసి విలీనం చేసి, ఒకప్పుడు కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి మా తండ్రికి మా కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అని చెప్పిన వాళ్లే మరలా ఈరోజు కాంగ్రెస్ బాటపట్టి కాంగ్రెస్ పంచన చేరి, సరే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది పక్కన పెడదాం, అది దేవుడికి తెలుసు. ఎవరి కృషిలో, ఎవరి ప్రయత్నాల్లో, ఎవరిది యథార్థమైన మనస్సుతో ఎంతవరకు మంచి దాగి ఉందో అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కానీ ఎందుకు ఈ కుట్రదులు, ఎందుకు ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఎందుకు ఒకరి మీద ఒకరికి ఈ దుమ్మెత్తిపోసుకోవడాలంటే కేవలం అధికారం. ఏంటంటే అందులో ఉన్నది అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అధికారం ఉంటే దేనినైనా తారుమారు చేయవచ్చు, ధనాన్ని ఆర్జించవచ్చు. ఒకప్పుడు తిరుగులేని పాలనగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రత్యేక రాష్ట్రంగా కేసీఆర్ కుటుంబమే పరిపాలించిందండి. హైదరాబాద్ జంట నగరాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని 2 సార్లు ఓట్లతో గెలిచారు. కానీ ఆ తరువాత 3వసారి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చింది అంటే ఎవరిది ఏ అధికారము శాశ్వతంగా భూమి మీద ఉండదు. ఎన్ని రాజ్యాలు కూలిపోయాయి, ఎన్ని అధికారాలు పడిపోయాయి చెప్పండి. 70 సంవత్సరాలు సుదీర్ఘమైన పాలనతో రష్యాను ఏమండి ఉక్కుతో పరిపాలించిన కమ్యూనిజం ఏమైందో తెలుసా? అంటే కుప్పకూలిపోయిందండి. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అని ఉండదు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సోషలిజంతో కమ్యూనిజంతో నిండిపోయిన యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ కాదు, అది దాని పేరు రష్యా. పోయింది. 70 సంవత్సరాల పాలన పోయింది. అలాగే మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను కైవసం చేసుకోవాలనుకున్న బ్రిటిష్ పాలన మన దేశంలో 400 సంవత్సరాలు ఏమండి కుట్రదారులుగా ప్రవేశించి మన దేశపు ఖజానాను కొల్లగొట్టి ఆస్తులను దోచుకొని, ఈరోజు లండన్లో ఉన్న నెమల సింహాసనం ఎవరిది? కోహినూరు వజ్రం ఎక్కడిది? ఏమండి బ్రిటిష్ వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఎక్కడివి? ఇతర దేశాలను కొల్లగొట్టి తెచ్చుకున్నవే కదా. ఎందుకు? అధికారం, సింహాసనం. ఆ సింహాసనం ఉంటే దేంటి గొప్ప, నా మాటే వేదం, నేను చెప్పిందే శాసనం. ఎంతకాలం నీ శాసనం కింద ఉంటారు మనుష్యులు? ఏ రాజ్యం కూడా ఎల్లకాలం భూమి మీద ఉండేది లేదు. రాజుల రాజ్యాలే కూలిపోయాయి. ఎందుకు? ఎందరో ద్రోహులు. ఏమిటి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కేవలం మేము వ్యాపారం చేసుకుంటాము అని ప్రవేశించిన వర్తకులు వాళ్ళు ఎందుకు దేశాన్ని ఆక్రమించుకున్నారు, బానిసలుగా మనల్ని చేసుకున్నారో తెలుసా?
మన దేశంలో ఉన్న ద్రోహులు బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోవటం వలన, వాళ్ళ కుట్రలో వీళ్ళు కూడా పాలివారు కావటం వలన కాదా? అవును. మన దేశం బానిస సంఖ్యలలో మగ్గిపోవడానికి కారణం మన భారతీయులే బ్రిటిష్ వాళ్ళకి చెంచాలుగా మారిపోయారు, సలహాదారులుగా మారిపోయారు, కుట్రదారులుగా మారిపోయారు. అలాగని బ్రిటిష్ పాలన లేదు. తర్వాత దేశం పరిపాలించిన మన పాలనలోకి వచ్చిన తర్వాత ఎవరి పాలన సుస్థిరంగా ఉందో చెప్పండి? స్వతంత్రం తరువాత ఎన్ని పార్టీలు మారాయి, ఎన్ని అధికారాలు వచ్చాయి, కానీ ఈ రేస్, ఈ పోటీ తగ్గదు, ఆగదు. దేనికోసం? అధికారం కోసం. అధికారం కోసం కోట్ల పెట్టుబడి, అధికారం కోసం మనుషులను చంపటం, ప్రాణాలను పణంగా పెట్టటం లేదా? ఒకప్పుడు ఒక రాజు అధికారంలోకి రావాలి అంటే లక్షల మంది చావాలి యుద్ధంలో. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే లక్షల మంది కుటుంబాలు కూలిపోవాలి. వ్యక్తులుగా చావటం తక్కువేమో, కానీ వాళ్ళ కుటుంబాలు కుప్పకూలిపోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోవాలి. ఎందుకంటే దోపిడీ, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి టికెట్ కొనుక్కొని, పార్టీ టికెట్ కొని ఎందుకు ఈరోజు ఏమండి ఒక రాజ్యసభ ఏమండి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా లేదంటే ఒక శాసనసభ అభ్యర్థిగా ఎందుకు నిలబడుతున్నారు? అధికారం కోసం పెట్టుబడి. 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళకి రాబడి కావాలి. ఎవరి రాబడిది? ఎవరి సొమ్ము? ప్రజలది. ఇంకెవరిది? ప్రజలదండి అది. ఆ సొమ్ము ఎవరిదో కాదు, ప్రజల సొమ్ము. ప్రజలే అధికారులు, ప్రజలే రాజులు. మనమే కదండి. వాళ్ళు ఏమంటారు? ప్రజలే రాజట. ప్రజల ఎంపిక చేసినంతవరకే ప్రజలు రాజులు, కానీ తర్వాత గద్దెలనికి సింహాసనం మీద కూర్చునేది వాళ్ళు. ఇదంతా రాజద్రోహం అంటారు దాన్ని. ఇదంతా కూడా రాజద్రోహం, అధికారం కోసం జరిగే ద్రోహాలు ఇవన్నీ. ఒకనాడు దావీదు సింహాసనం కోసం ఏమండి నేనే రాజు అనుకున్నాడట అదోనియా. గర్వించేవాడు, రాజునని చెప్పేసుకున్నాడు. ఈలోపు ఎందరో ఆ పోటీకి సిద్ధపడుతుంటే బత్షెబ కూడా వెళ్ళిందట. నా కొడుకు పరిస్థితి ఏంటి? ఏమండి దావీదు భార్యలు చాలామంది ఉన్నారు. నా కొడుకు రాజు కావాలి, నా కొడుకు రాజు కావాలి. అందులో బత్షెబ కూడా. మరి నా కొడుకు రాజు అవ్వడా? మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాడు. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా, రాజు నీ కోరిక ఏమని అడుగునందున మీలాగు మనవి చేసిన నా ఏలినవాడా, నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలని నాకు ప్రమాణం చేశా. నాకు ఒట్టేశావే. దేని కొట్టేశాడు? సర్లే బత్షెబా, నీ కొడుకుని రాజుని చేస్తానులే అని ప్రమాణం చేశాడట. ఎవరు? దావీదు. అది జ్ఞాపకం చేస్తుంది. నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలని నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడిని సొలొమోను నా వెనుక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడుగా సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, వాడి రాజు అయిపోయాడేంటి? సింహాసనం వాడిదవుతున్నట్టుందేంటి? ఏం చేయమంటారు? మీరు ఇచ్చిన మాట సంగతి ఏంటి అని అడుగుతుందండి రాజుని. ఈ సంగతి నా ఏలినవాడవు రాజునకు నీకే తెలియనని ఉన్నది. 19 అతడు ఎడ్లను, కొవ్వును, దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారు సైన్యాధిపతి అని యోవాబును పిలిపించను గాని నీ సేవకుడని సొలొమోను పిలవలేదు, నా కొడుకును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవ రాజుకు నీవు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలు అందరూ కనిపెట్టుచున్నారు. చెప్పవా నువ్వు వారసుడెవరో? ఏమండి దావీదు బత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజ సన్నిధికి 28వ వచనం 28 దావీదు బత్షెబను పిలువుగా సెలవీయగా ఆమె రాజ సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడును. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడిని సొలొమోను నా తరువాత ఏలువాడే నాకు ప్రతిగా సింహాసనం మీద ఆసీనుడవుతాడు. లేదా ఎందరు రాజులు, అబ్షాలోము ఒక పక్క, అదోనియా ఒక పక్క, ఏమిటి ఎవరు పడితే వాళ్ళే రాజులు. ఇదంతా సింహాసనం కోసం, అధికారం కోసం. కానీ దేవుడు ఇవ్వాలనుకుంది సొలొమోనుకి ఇవ్వాలనుకున్నాడు దైవ సంకల్పానుసారంగా. ఏమండి ఆ సింహాసనం కోసం చివరికి మనుషులను చంపటం మొదలుపెట్టారండి. అధికారం కోసం చావులు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 27
మొదటి రాజుల గ్రంథం 15:27-28. ఇషాకారు ఇంటివారు సంబంధులుగా అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బోతునకు ముట్టడి వేయగా, గిబ్బోతులోను బయషా అతనిని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మంది బయషా అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. చంపటం రాజైపోవడం. సింహాసనం కోసం చంపేయటమే, ప్రాణాలు తీసేయటమే. అధికారం ముఖ్యం. ఏమండి? 16వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. వీళ్ళ రాజులలో జరుగుతున్న కుట్రలు, అధికారం కోసం కుట్రలు. జిమ్రి చేసిన యూదారాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయషా కుమారుడని ఎలా తిర్సాయందు ఇశ్రాయేలు వారందరినీ ఎలా ఆరంభించి 2 సంవత్సరములు ఏలును. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు ఆర్పా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా, యుద్ధరథముల మీద అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజైన ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. 20వ వచనం. జిమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన రాజద్రోహమును గూర్చి. రాజద్రోహం, అధికారం కోసం చంపేశాడు. అతడు చేసిన రాజద్రోహమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నది. అంటే అధికారం కోసం ఎంతైనా తెగిస్తారా? కుట్రదారులు చంపటం ఒక లెక్క, చంపించడం ఒక లెక్క. వాళ్ళకి సింహాసనం కావాలి, ఏం పోయినా పర్వాలేదు, ఎవరు చచ్చినా పర్వాలేదు. అంటే చరిత్రలో మనకి ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది? ఒక జహంగీర్ బాబర్ మీద చేసిన తిరుగుబాటు, అక్బర్ మీద చేసిన తిరుగుబాటు కావచ్చు, ఔరంగజేబ్ షాజహాన్ మీద చేసిన తిరుగుబాటు కావచ్చు, చరిత్రలో చాలామంది కుటుంబాలలో జరిగిన తిరుగుబాట్లు కావచ్చు. దేనికోసం? అధికారం కోసం. ఎన్ని తిరుగుబాట్లు ఎందరు చేసినా అధికారం దేవుని వశం. అధికారం దేవుడు ఇవ్వాలనుకునేది. అది ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకే ఇస్తాడు దేవుడు. ఎవరిని దేవుడు నియమించాలి అనుకుంటాడో దేవుడు వారినే నియమిస్తాడు. ఇది అర్థం కావటం లేదు మనుష్యులకి. మరికొన్ని చదువుదాం కుట్రదారులను గురించి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. యాబేషు కుమారుడని షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాను. ఎందుకురా చంపేశావు? రాజు అవ్వడం కోసం. అప్పుడు ఏలా కుమారుడైన హోషే ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతను చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాను. చంపటం రాజైపోవడం. 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతను చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసిరి. ఇంత వాళ్ళు చంపితే ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతన్ని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారందరినీ చంపి, అంటే కుట్ర చేసి రాజుని చంపితే ఆ చంపిన వాళ్ళందరినీ మరలా కుట్ర చేసి వీళ్ళు చంపటం, ఒకరినొకరు చంపుకోవటం, అధికారం కోసం ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకోవటం, తర్వాత రాజుగా చేయటం. ఇవన్నీ మనకు కనబడుతుంది. ఈ కుట్రదారులు. ఇంతకీ ఈ రాజుల కోసం మనకెందుకండి, ఈ రాజద్రోహం కోసం మాకెందుకండి అని మీరు అనుకుంటున్నారా? మనకి కూడా ఒక రాజు ఉన్నాడండి. మనందరికీ కూడా ఒక రాజు ఏలికున్నాడు. ఎవరా రాజు, ఎవరా ఏలిక? చూస్తారా బైబిల్లో? చూడాలి కదా. ఎవరా రాజు? యెషయాగ్రంథం 33వ అధ్యాయం. యెషయాగ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెషయాగ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు.
ఆయన మనల్ని రక్షించును. ఎవరండి రాజు? యెహోవా మనకి రాజు. అంటే ఆయన మన ఏలిక. ఆయన ఎవరు? మన తండ్రి. తండ్రి మనకు రాజు అయితే ఆయన మన ఏలిక అయితే, అవునా? ఆయన రాజేనా? అవును, రాజేనండి. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 74వ కీర్తనలోని 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేవుడు నా రాజు, దేవుడు నా రాజు. అంటే ఆయనది ఒక పెద్ద సింహాసనం ఉంది. 3 లోకాలను పరిపాలించి ఒక పెద్ద సింహాసనం. ఇప్పటివరకు మనం చదువుకున్న కుట్రలు, ఇప్పటివరకు మనం ఏమండి విన్నా ఈ కుట్రదారులు దేనికోసం ఒకరినొకరు చంపుకున్నారు? అధికారం ఎందులో ఉంది? సింహాసనం మీద కూర్చున్నవాడిదే అధికారం. వాడు చెప్పిందే శాసనం, వాడు చేసిందే అధికారం. కేవలం ఆ కుర్చీ మీద కూర్చున్న వాడికి అధికారం ఉంటుంది గనుక ఆ కుర్చీ కోసం, ఆ అధికారం కోసం ఇవన్నీ జరిగాయి. ఈ కుట్రలు, కుతంత్రాలు, చివరికి అంతఃపుర కుట్రలు అంటే రాజు ఇంటిలోనే రాజుకు విషం పెట్టి చంపేయడం, పుట్టిన వారసుని రాజుకు తెలియకుండా చంపేయటం కాదా? ఎన్ని చదువుకోలేదు చరిత్రలో మనం. కృష్ణదేవరాయలంతటి వ్యక్తిని విషమిచ్చి చంపాలనుకున్నారు. ఎక్కడ? అంతఃపురంలో. శ్రీకృష్ణదేవరాయలు సుపరిపాలన అందించిన మంచి వ్యక్తి. రాజ్యంలో ప్రజలందరూ కూడా మరి చక్కగా బ్రతకాలి అని కోరుకున్న వ్యక్తి. ఏమండి, కొడుకుని చంపలేదా? ఇలా ఎన్ని రాజద్రోహాలు మనం చూసాం. మరి ఇక్కడ కూడా మనకు ఒక రాజు కనబడుతున్నాడే, ఒక రాజు కనబడుతున్నాడు మనకి. ఆయన ఎవరు? మన తండ్రి. కానీ ఆయన ఎంత మంచోడంటే ఆయన రాజయ్యుండి తన పిల్లలకు సింహాసనం ఇవ్వాలనుకున్నాడు. అందుకు కుట్ర జరిగింది. ఇంతకీ ఈ కుట్ర చేసింది ఎవరు? అపవాది కుట్ర చేసింది. సింహాసనం కావాలనుకుంది, తిరుగుబాటు చేసింది. ఏమండి, చివరికి అది గెంటి వేయబడింది, మనందరికీ శత్రువుగా మారిపోయింది. అవునా? దేనికోసం జరిగింది యుద్ధం? పరలోకమందు యుద్ధం దేనికోసం జరిగింది? నేను నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, నా మాట కూడా అందరూ వినాలి. ఈ కోటాను కోట్ల మంది దేవదూతలు వీళ్ళంతా కూడా దేవుడు చెప్పిన మాటే కాదు, నా మాట కూడా వినాలి. అంటే ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకుంది, యుద్ధం చేసింది. సరే, ఒక పనికత్తే లేదంటే ఒక బానిస, వారసత్వం లేనిది అధికారం కోసం కుట్ర చేసిందంటే వేరు, వదిలేయండి. కానీ ఈరోజు ఆ కుట్రదారులలో దానితో చేతులు కలిపిన ఆయన కొడుకులున్నారు. ఎవరితో? శత్రువుతో చేతులు కలిపిన కొడుకులు. అపవాది దేవునికి విరోధైతే, సింహాసనం కోసం శత్రువు అయితే, దేవునికే రాజుకే ద్రోహం చేసిన రాజద్రోహి అయితే, అంతే కదా మన భాషలో అపవాది ఎవరు? రాజద్రోహి. మరి రాజద్రోహితో చేతులు కలిపిన ద్రోహులు లేరా? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏమండి, బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేసిన భారతదేశంలో భారతీయులే ఉన్నారు. ఇదిగోండి, పలానా దగ్గర పలానా వాళ్ళు ఉంటారు, పలానా దగ్గర పలానా స్వతంత్ర సమరయోధుడు ఉన్నాడు, మీరు వెళితే ఇప్పుడు పట్టుకోవచ్చు. ఏది? యేసుప్రభుని అప్పగించినట్టుగా. అవునండి, అల్లూరి సీతారామరాజు ఎలా దొరికిపోయాడు? కుట్రదారుల వల్లే. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులైన వారందరూ కేవలం ద్రోహం వల్లనేనండి. ద్రోహం వల్లే పట్టబడ్డారు, ద్రోహం వల్లనే చంపబడ్డారు. రాజుకు ద్రోహం చేయటం వల్లనే. మరి ఈరోజు రాజద్రోహి అపవాది అనుకుంటే ఏమంటే ఆ రాజద్రోహితో చేతులు కలిపిన ద్రోహులు లేరా? ఎవరు ఎంతకీ దాంతో చేతులు కలిపిన వాళ్ళు? దేవుని పిల్లలైన వారయ్యుండి శత్రువులతో చేతులు కలిపితే ఎలా ఉంటుందండి? ఏమంటే మన కుటుంబీకులు ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేయాలి కదండి. కానీ మన కుటుంబీకులైన వాళ్ళే మనకు విరోధులైన వాళ్ళతో చేతులు కలిపితే ఎలా ఉంటుంది అది? అదే పాపం ఇప్పుడు జగన్ పరిస్థితి. ఏమండి, దేశానికి ముఖ్యమంత్రి జగన్
ఇంతగా ఆయన తల్లి ఎవరి పక్క ఉందో తెలియదు, మిగతా కుటుంబీకులు ఎవరి పక్క ఉన్నారో తెలియదు, ఎందుకు ఆ కుటుంబంలో ఘోరాలు జరుగుతున్నాయో తెలియదు. అంటే అంతర్గతమైన కలహాలు, కుటుంబ కలహాలు. అది ఆస్తుల కోసమా, అధికారం కోసమా, అది వాళ్ళకే తెలియాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ, ఒకరికొకరు విరోధం, వ్యతిరేకం, కత్తులు దూసుకోవటం. ఎందుకు జరుగుతుంది ఇదంతా? సమర్థించవలసిన వాళ్ళే, ఏమండి, సహకరించవలసిన వాళ్ళే విరోధంగా మన శత్రువులతో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? ఎంత భారం, ఎంత బాధాకరం. ఈరోజు మన దేవుని పరిస్థితి అదేనండి. మన రాజు సింహాసనం మీద కూర్చున్నాడే, తండ్రి, సింహాసనాసీనుడైన వ్యక్తి, సకల లోకాలను పాలిస్తున్న వ్యక్తి. ఆయన నీకేం ద్రోహం చేశాడు? ఆయన పిల్లలుగా ఏమైనా ద్రోహం చేశాడా? లేదండి. పిల్లలకు సింహాసనం ఇవ్వాలి అనుకున్నాడండి, అంతేనా? ఆయన గర్భాన పుట్టిన మనల్ని కూడా రాజులు అన్నాడు. రాజులైన యాజక సమూహం. నేనే రాజును కాదు నాయన, నా గర్భాన పుట్టిన మీరంతా రాజులే. మీరు కూడా సింహాసనం మీద కూర్చుంటారు నాయన. మీరు కూడా పరిశుద్ధులుగా లోకమునకు తీర్పు తీరుస్తారు నాయన. మీ అందరికీ నేను సింహాసనాన్ని ఇస్తాను నాయన. ఏ సింహాసనం తెలుసా? నా సింహాసనమే, నా కుర్చీ మీకు ఇస్తా అని చెప్పిన తరువాత కూడా ద్రోహానికి తగబడే పిల్లలు ఉన్నారు అంటే ఏమనుకోవాలి చెప్పండి? ద్రోహం కాదా? దేవుని ముసుగులో ఉండి జరుగుతున్న ద్రోహం కాదా? ఆయన కుటుంబంలో జరుగుతున్న కలహాలు కాదా? ఏమండి, ఎవడైనా ఈరోజు ఒక కుటుంబం మీదకి వస్తే వెంటనే కుటుంబం అంతా ఒక్కటే శత్రువుని ఎదిరించాలి, అవునా కదా చెప్పండి? బంగ్లాదేశ్ మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి, పాకిస్తాన్ మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు, పక్కన చైనా వాడు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు భారతీయులంతా ఒకటవుతారు ఎవరు చెప్పండి? అప్పుడు హిందూ అని, ముస్లిం అని, సిక్కులని, జైనులని ఇవేమీ భేదాలు ఉండవండి. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనమంతా భారతీయులుగా ఉండి భారతదేశ సమైక్యత కోసం మనమంతా పోరాటం చేయాలి అని శత్రుదేశం మీద తిరుగుబాటు చేయడానికి వీళ్ళంతా ఒక్కటవుతారు కదా, అవును కదా? ఒకటవ్వాలి కదా, పద్ధతి ప్రకారంగా ఒకటవ్వాలి కదా. కానీ ఈ దేశంలో నుండి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలి? లేరు అలాంటి వాళ్ళు? పాకిస్తాన్ గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారండి ఇండియాలో, తెలుసా? క్రికెట్లో పాకిస్తాన్ పండగ గెలిస్తే ఒకవేళ, ఏమండి, మిఠాయిలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు అని. పాకిస్తాన్ శత్రుదేశం కదా. నువ్వు ఈ దేశంలో ఉండి, ఈ దేశ రాజ్యంలో ఉండి నువ్వు శత్రుదేశాన్ని నువ్వు సమర్థిస్తున్నావంటే నేనేమనుకోవాలి? నువ్వు ద్రోహివి కాదు, రాజద్రోహివి కాదు, దేశద్రోహివి కాదు. ఈరోజు ఒక కుటుంబంగా, టోటల్ ఇండియా, భారతీయులంతా నా సోదరులు సోదరీమణులని ఒక్క కుటుంబంగా చెప్పుకుంటారే అప్పుడు. మరి క్రైస్తవుల మీద ఎవరైనా దండయాత్ర చేస్తే క్రైస్తవులందరిది ఒక కుటుంబం అయితే, నువ్వు బయట శత్రువు మీద దండయాత్ర ప్రకటించవలసింది నీలో నీకు కత్తుల దూయటం ఏంటి? నీలో నువ్వు కొట్టుకోవడం ఏంటి? నీ వారితో నీకు యుద్ధాలేంటయ్యా సోదరా? ఇదే రాజద్రోహం. శత్రువు క్రీస్తు మీదకి వస్తున్నప్పుడు, క్రైస్తవ్యం మీదకి వస్తున్నప్పుడు, బైబిల్ని అవమానిస్తున్నప్పుడు క్రైస్తవులంతా సంఘటిత శక్తిగా ముందు నీలో ఉన్న యుద్ధాలు ఆపేయి. రాష్ట్రాల్లో ఎన్నో గొడవలు ఉన్నాయండి, లేవా? దేశంలో రాష్ట్రాల మధ్య గొడవలు లేవా? ఉన్నాయి. దేశంలో పార్టీల మధ్య గొడవలు లేవా? ఉన్నాయి. ఉంటే పక్కనున్న శత్రు దేశంతో యుద్ధం వచ్చేసరికి మీరంతా ఒక్కటైపోవాలి. మీలోన్న కలహాలు మానేసి, మీలోని కలహాలు పక్కన పెట్టి ముందు మీరందరూ సామరస్యంతో ఒకటిగా కలిసి శత్రువుని ఎలా ఓడించాలి అని కదా మీరు ఫోకస్ చేయాలి. మరి నీ రాజు దేవుడైతే ఆయనకు ద్రోహం జరిగితే, ఆయనకి ఏం ద్రోహం జరిగింది? ఎందుకు రాజుకి ఏం ద్రోహం జరిగింది అనుకున్నారా? తన కొడుకును పంపించారట, నాయన నువ్వు వెళ్ళయ్యా, కుటుంబానంతా ఒక్కటి చెయ్యి, అందరిని నువ్వు కాపాడు, నువ్వు కూడా రాజువే, నా తదనంతరం సింహాసనం నీకు ఇస్తాను నాయన, ఆ తర్వాత నీ తదనంతరం నీతో పాటు, తదనంతరం కాదు నీతో పాటు నీ తమ్ముళ్ళు కూడా సింహాసనం యుద్ధుగా నాయన, వెళ్ళు నాయన వెళ్ళు, నిజం చెప్పయ్యా ఈ ప్రపంచానికి అని తన కొడుకును తనకు ప్రతినిధిగా భూమి మీదగా పంపితే ఈ ప్రపంచం ఏం చేసింది? ఆయన్ని కుట్ర చేసి చంపేసింది. కుట్ర చేసి చంపింది. యేసు ప్రాణం తీసింది.
అలా ప్రాణం తీసిన ప్రజలను ఏమండి ఆ కుట్రకు బలి అయిపోయిన తన కొడుకు వ్యధతో బాధతో దేవుడు ఉంటే నువ్వేం చేస్తున్నావు, మనమేం చేస్తున్నాం? ఆ కుమారుని వలన పవిత్రపరచబడిన వాళ్ళం, ఆ కుమారుని రక్తం వలన పరిశుద్ధులుగా ఎంచబడిన వాళ్ళం, దేవుని పక్షాన నిలబడి ఒక్కటిగా యుద్ధం చేయవలసిన వాళ్ళం. పాకిస్తాన్ ఎదురుగుండా వస్తే శత్రువులతో యుద్ధం జరిగేటప్పుడు అంతే కదండి. ఎదుటి శత్రువు వస్తే వాడిని చంపాలి, కానీ ఇదే అదునను చూసుకొని పక్కన నీ మిత్రుడు నీ పక్షాన పోరాడుతున్న వాడిని కత్తితో పొట్టలు పొడిచేస్తా వాడికి. ఏమండి, దావీదు చేసిన ద్రోహంలా ఉంటుంది. ఒరే నాయన, శత్రువులతో యుద్ధం జరుగుతుంది, ఇదిగో సరిగ్గా యుద్ధం జరుగుతుంది దగ్గర వీడిని లేపేయి. కుట్రదారులండి. అలా కుట్ర జరిగితే మీరు చేస్తున్న ద్రోహం ఎవరికో తెలుసా? మనందరి రాజు అయిన యెహోవాకు చేస్తున్న ద్రోహం, కుట్ర. ఆయన తన రక్తాన్ని కార్చి మనందరినీ ఒక సంఘంగా మలిచి మనందరినీ ఒక్కటిగా చేసి, కమాన్ మీరంతా కూడా శత్రువుతో పోరాడండి, మీరందరూ కూడా మీ విరోధి అయిన అపవాదితో యుద్ధం చేయాలర్రా, దాన్ని గెలవండర్రా. వాడు సైన్యం మోహరించిందయ్యా ప్రపంచం మీద. మోహరించాడా? ఎక్కడ మోహరించాడు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలటండి. ఎఫ్సి పత్రికలో అంటాడు. యుద్ధం 6వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మొదటి వచనం కాదు, ఆ 12వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, నూతన లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఈ పెద్ద యుద్ధంలో, సాగుతున్న ఈ మహారణరంగంలో నువ్వు ఎవరి పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నావు? నువ్వు ఎవరి పక్షాన నిలబడ్డావు? దేవుని పక్షాన, రాజు పక్షాన నిలబడ్డావా? రాజుకు ద్రోహం చేసిన దెయ్యం పక్షాన నిలబడ్డావా? చాలామంది దేవుని పక్షాన ఉన్నామని చెప్పుకొని కుట్రదారులుగా శత్రువు వాడి సైన్యంలో ఉన్నారండి. శత్రు సైన్యంలో ఉన్నారు, అపవాది సైన్యంలో ఉన్నారు. మీరు మీ తండ్రి యగు, అదే అంటున్నాడు 8వ అధ్యాయం. చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, 8:44 యేసుప్రభు అంటున్నాడు, ఏంట్రా మీరింత ద్రోహులుగా మారిపోయారు, నా తండ్రి మిమ్మల్ని కాపాడడానికి నన్ను పంపిస్తే నన్ను దెయ్యం పట్టినవాడు అంటున్నారేంటి? మిమ్మల్ని కాపాడదామని, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడదామని నేను వస్తే మీరు ద్రోహం చేశారు. ఎవరికి ద్రోహం? మీరు మీ తండ్రిగు అపవాది సంబంధులు, అపవాదికి సంబంధించిన వాళ్ళు మీరంతా. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు ఎలాంటి వాడు తెలుసా? ఆది నుంచి, ప్రారంభం నుంచి నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు. ఏమండి, ఆయన మాటల్లోని ఆంతర్యం చూసారా? ఎవరట? వాడెవడు? అబద్ధికుడు, వాడు ద్రోహి. వాడికి సంబంధించిన వాళ్ళ మీరంతా? తండ్రి పక్షాన, నా పక్షాన నిలబడవలసిన మీరు వాడి పక్షాన నిలబడుతున్నారేంటి? ఏమండి, ఈరోజు క్రైస్తవ్యం ఎవరి పక్షాన ఉందో చెప్పండి? దేవుని పక్షాన. దేవుని పక్షాన ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారే, పేర్లు చెప్పుకొని. ఏమంటే మనమంతా కలిసి క్రీస్తు పక్షాన యుద్ధం చేయవలసిన వారై ఉండగా ఈరోజు సోషల్ మీడియాలో యుద్ధాలు చూడండి. ఎవరి మీద బాబు యుద్ధం? ఎవరి కోసం బాబు? ఈయన కామెంట్ ఎవరి కోసం అండి? ఈయన వీడియో లేదు, ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడి మీద కత్తి తీశాడు. ఒరే, కత్తి నువ్వు తీయవలసింది ఇతరులను నరకడానికి రా. నీ వాక్యమని ఖడ్గాను నువ్వు జులిపించవలసింది బైబిల్ని కాదన్న వాడిని రా. మరి ఇప్పుడు యుద్ధం ఏమైపోయింది? అంతర్గత యుద్ధం అంటే వాడు తన అనుచరులైన వాళ్ళు మన మధ్యకు పంపించేసి తన స్వభావాన్ని మనలో నింపేసి మనమంతా క్రీస్తు పక్షాన పోరాటం చేయవలసిన వాళ్ళ ఉండగా
క్రీస్తు ముసుగులో మనమే ఒకరినొకరు ఖర్చుకుంటున్నాం, చంపుకుంటున్నాం, భక్షించుకుంటున్నాం. ఇదేనా క్రైస్తవ్యం అంటే? క్రైస్తవ సమాజం ఆలోచించాలి ప్రియులారా. ఈరోజు చర్చిలు పడగొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఏమండి, మొన్న ఒక వీడియో కనబడిందండి సోషల్ మీడియా, అది ఎక్కడదో ఎప్పుడుదో మనకు తెలియదు వివరాలు. ఒక చర్చి మీద ఒక కాషాయ రంగు జెండాను బలవంతంగా తీసుకెళ్లి సిలువ దగ్గర పాతుతున్నారండి. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఏమండి వచ్చిందా? ఏంటి అవసరం? ఈ దేశం అందరిది. ఈ దేశం ఏ ఒక్క మతానికి చెందినది కాదు, ఏ ఒక్క కులానికి చెందినది కాదు. ఈ దేశం గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ దేశం మీద హక్కు ఉంది. కానీ మతం అనే దాన్ని తెర మీదకి తెచ్చి ఒక రంగును పులిమి మనుష్యుల్లో ఎలాంటి దాన్ని వాళ్ళు రెచ్చగొడుతున్నారు అంటే, ఇదిగో ఈ దేశంలో ఉండాలి అంటే మేము అనుకున్నది మీరు చెయ్యాలి, ఇది మా దేశం. ఇలాంటప్పుడు క్రైస్తవులకు గడ్డు కాలం. ఒక క్రైస్తవుడు నమ్ముకున్న పవిత్రమైన దేవాలయం ఏంటి, నిజంగా వాళ్ళ దేవాలయాల మీద మన సిలువ జెండా ఎగరైతే ఊరుకుంటారో? అక్కడే నరికి చంపేస్తారు మనల్ని, అవునా కాదా? కానీ ఎంత దారుణం అండి నిజంగా. వాళ్ళు పైకెక్కి సిలువ మీద ఎంత వాళ్ళు బరితెగింపుతనం. వెళ్ళి నీ జెండాను, నీ మతానికి సంబంధించిన జెండాను ఒక సిలువ మీద నువ్వు కడతావా? అంటే కట్టెతే అయిపోద్దా? యుద్ధం చేతకానివాడు, యుద్ధాన్ని గెలవటం రావనివాడు చేసే చేతకాని పనది. దమ్ముంటే ధైర్యంగా అక్కడున్న వాళ్ళందరినీ మార్చి చూడు. దమ్ముంటే వాళ్ళందరినీ మార్చి చూడు నీ మాటల చేత మార్చడం చేత కాక, ఎక్కడ క్రైస్తవుల మాటలకు ప్రపంచం లేదంటే దేశం మారిపోతుందా అని భయం పోక ఏం చేస్తున్నారు? దారుణాలకు తెగబడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ప్రతి దాన్ని అడ్డగిస్తున్నారు. ఈ దేశం సర్వస్వతంత్రత కలిగిన దేశం. ఒక హైందువుడికి ఎంత హక్కు ఉందో ఒక క్రైస్తవుడు కూడా సమానమైన హక్కు ఉంది. మైనారిటీలు అయితే కావచ్చు, దేశంలో వాళ్ళు 100 మంది ఉండొచ్చు, వీడు ఒక్కడే ఉండొచ్చు. కానీ 100 మందికి ఎంత హక్కు అయితే ఉందో ఈ ఒక్కడికి కూడా ఈ గడ్డ మీద సమాన హక్కు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు, మర్చిపోకండి. ఎక్కువ మంది ఉన్నవాడిది రాజ్యం కాదు అది. ఈ దేశాన్ని పరిపాలించేది, ఈ దేశంలో అమలయ్యేది చట్టం, రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏ ఒక్క మతాన్ని ప్రతిపాదించలేదు, అందరికీ సమాన హక్కులు కల్పించింది. నువ్వే మతస్థుడికైనా కావచ్చు, నువ్వే విశ్వాసానికి చెందినవాడువైనా కావచ్చు, నీకు ఈ దేశంలో నివసించే హక్కు ఉంది అని చెప్పింది రాజ్యాంగం. కానీ అలా చేస్తున్నారా ఈరోజు? ఎందరు కుట్రదారులు. ఇలాంటప్పుడు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చూస్తున్నప్పుడు ఏమండి, బలవంతంగా చట్టాలు చేసి క్రైస్తవ్యాన్ని ఇంకేదో చెయ్యాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ టైం మరలా బీజేపీ గెలిస్తే ఇప్పటికే నార్త్లో మెజారిటీ మాది అని మీసం తిప్పుతున్నారు. ఎవరు ఎన్ని మీసాలు తిప్పినా, ఎవరు వెళ్ళిన ఏటీఎం తంత్రంతో, అంటే అంతా కూడా మిషనరీ కదండి. ఏటీఎం తంత్రంతో అదిగోండి, ఒక కాషాయ రంగు జెండాని సిలువ ఒక గుడి మీద వేస్తున్నారు. అంటే అధికారం మాది, ఎవడరా మమ్మల్ని అడిగేది? కేంద్రంలో మా ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం మాది, అధికారం మాది, ఎవడరా మమ్మల్ని అడిగేవాడు అని వాళ్ళు ఎంత అహంకారం. ఏమండి, ఇలాంటి పరిస్థితులు దేశంలో గడ్డు పరిస్థితులు ఉంటున్నప్పుడు రేపొద్దున ఒకళ్ళు మరలా 3వసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఎవడడ్డుకునేది? ఈవీఎం మిషన్ల ద్వారా ట్యాంపరింగ్ చేసి అవసరమైతే మాకు నచ్చిన అభ్యర్థిని గెలిచేటట్టుగా మాకు కావలసిన సీట్లు చేద్దామనుకునే ఒకళ్ళు కుట్రలో ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళందరిపైన ఒక అధికారం, ఒక సింహాసనం ఉంది, కుర్చీ. అది దేవుడిది. ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలో దేవుడికి తెలుసు. ఇక్కడ కుర్చీలు అయితే మారిపోతుంటే, ప్రభుత్వాలు మారిపోతుంటే కొంతమంది వచ్చిన అదే అడిగారు, ఏమండి మరి ఎలా అండి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మనం అనుకున్న అభ్యర్థిని గెలిపించేటట్లుగా ఈరోజు మొత్తం టెక్నాలజీ. ఏమంటే అమెరికా లాంటి గొప్ప దేశాల్లో బ్యాలెట్ ఓటింగ్ అండి. ఇప్పటికీ ఇంకా కాగితం మీద ముద్ర వేసి ఆ కాగితం వేయాలా. కానీ మన దేశంలో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, అంత టక్ క్యాలిక్యులేటర్లో చెప్పేస్తారు. దాన్ని మార్చలేమా? మార్చవచ్చు ప్రోగ్రామ్ చేసి. అదే వాళ్ళకి ధైర్యం. అంటే మరలా మేము అధికారంలోకి వస్తాము. మరి ఇలాంటప్పుడు ఎలా అన్నయ్య అని అడుగుతున్నారు. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ఈ అధికారాల మీద ఒక పెద్ద అధికారం ఉంది నాయన పైన. అది మన తండ్రి సింహాసనం.
నువ్వెంత ఈవీఎంని నీ టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేసినా రిజల్ట్ వచ్చే టైంకి ఆయన ట్యాంపరింగ్ చేయగలడు. ఇదేట్రా మనం ఒకటి అనుకుని మిషన్ ఫిట్ చేస్తే ఎలాగొచ్చిందేంటి, రోబోలో తిరుగుబాటు చేస్తే అవి కూడా, అది దేవుడు అనుకుంటే తారుమారు చెయ్యగలడు ఆయన. ఏమో ఒకవేళ మరలా ఆయన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకుంటున్నాడా లేదా దాన్ని గద్దె దింపాలనుకున్నాడు చూద్దాం. విదిన్ ఫ్యూ మంత్స్, మరికొన్ని నెలల్లో తేలిపోద్ది భవితవ్యం. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించబోతున్నారని తేలిపోద్ది, తేల్చేస్తాడు దేవుడు. ఎవరిని కూర్చోబెట్టినా అది మన మంచి కోసమే. అంటే ఇలాంటప్పుడు మన రాజు ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ రాజు పాలన కింద, ఆ రాజు అధికారం క్రింద, ఆ రాజు సంఘం కింద మనమందరం ఒక రాజుని ఎన్నుకున్నాం. హూ ఈజ్ ద కింగ్? ఎవరా రాజు? ఎవరా రాజు? ఏమండి, మత్తయి సువార్త 25:34 రాజట గాడిదను గాడిద పిల్లను ఎక్కువచ్చాడటండి. ఎవరాయన రాజు? క్రీస్తే మన రాజు. 21:5 మత్తయి సువార్త 21:5 అండి. ఆయన గురించి, క్రీస్తుని గురించి వ్రాయబడిన మాట రాజు. మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహపు పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు. వచ్చాడా యేసుప్రభు? గాడిదను ఎక్కి వచ్చాడా? రాజు ఆయన రాజు. మరి ఆ రాజు కింద నువ్వు కూడా రాజు అయిన యాజక సమూహంగా ఉన్న నీవు ఇప్పుడు ఆ రాజ్యం పక్షాన యుద్ధం చేయాలా లేదా రాజ్యం ఉన్నోళ్ళతో యుద్ధం చేస్తావా? ఇప్పుడు మనం కొట్టుకోవలసిన సమయం కాదు ఇది. ఎవరి బోధల రైట్ అని ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే సమయం కాదు ఇది. ఈరోజు విరోధి అయిన అపవాదితో జరుగుతున్న యుద్ధంలో నువ్వు క్రీస్తు పక్షాన నిలబడి, అవసరమైతే నీ తమ్ముడు ఏదైనా తప్పుగా మాట్లాడా వాడిని పిలిచి మాట్లాడుకో. వాడు ఏదైనా నీ మీద కోపంగా అన్నాడా వాడిని సరిదిద్దుకో చేతనైతే. ఇప్పుడు నువ్వు చేయవలసిన యుద్ధం ఏంటో తెలుసా? శత్రువుని ఎదుర్కోవటం. నువ్వు నమ్మిన నీ రాజు, నీ కోసం ప్రాణం పెట్టిన రాజును ఏలికగా ఈ ప్రపంచానికి చూపించడం, అది నీ కర్తవ్యం. ఇది పక్కన పెట్టి ఏమండి బోధల కోసం పోరాటం, అవునా, వ్యక్తిగతమైన పోరాటం, దూషణతో కూడిన పోరాటం. అంటే నువ్వెంత. ఈరోజు క్రైస్తవుల మధ్య చూడండి, సోషల్ మీడియాలో ఈరోజు అందరి దగ్గరికి వెళుతున్న ఈ పోస్టులు ఏంటి? ఎవరి కోసం ఈ గొడవలు? ఎవరు బాబు వీళ్ళిద్దరి మధ్యన గొడవ? వీళ్ళిద్దరూ క్రైస్తవులేనండి. ఇద్దరు క్రైస్తవులేనా? ఇద్దరు రాజు కిందనా? అవునండి, ఆ రాజే. ఇద్దరు చెప్పేది ఒకే రాజు పేరు. ఎవరా రాజు? యేసుప్రభు అనే రాజు పేరు చెప్తున్నారు. మరి ఎవరితో కొట్టుకున్నారు వీళ్ళు? ఒకరంటే ఒకరు కొట్టుకుంటున్నారు, ఒకరంటే ఒకరు ఖర్చుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు. ఇది సమంజసమైనది కాదు. రాజద్రోహం, మర్చిపోకండి, రాజద్రోహం. కుర్చీకి వ్యతిరేకంగా చేస్తున్న ద్రోహం అది. నువ్వు నీ రాజుని గెలిపించాల్సింది పోయి, ఏమండి, ఆ రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు ఒక దొంగరాజు, వాడే అపవాది. వాడి సైన్యంలో చేరి వాడి మనిషిగా నువ్వు మారి ఎవరితో యుద్ధం? నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేస్తే క్షమించు. నీ సహోదరుడు కదా, మన్నించు వాడిని, సర్దుకో అని దేవుడు ఇన్ని మాటలు చెబుతుంటే శత్రుత్వాలు పోవటం లేదండి. ఏమండి, విరోధ తత్వాలు పోవటం లేదండి. కత్తులు దూసుకుంటున్నారండి ఒకరి మీద ఒకరు. ఇది సమంజసమైనదేనా? రాజకుమారులారా, మిమ్మల్ని అందరినీ సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఆ రాజు. ఏమన్నాడు? ప్రకటన 3:21 ఏమన్నాడండి? నేను సింహాసనం మందు, నా తండ్రి సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో పాటు నా సింహాసనమందు నేను కూర్చుండనిచ్చేదను. అంటే మీకు కూడా సింహాసనం ఇస్తానన్నాడు కదా. మీరు కూడా రాజులే కదా, మీరు కూడా పరిపాలించాలి కదా, మీరు కూడా యుద్ధం చేయాలి కదా. ఎవరితో? విరోధులతో. గుమ్మములలో వాదించి విరోధులతో యుద్ధం చేయాలంటే అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అన్నదమ్ములు కొట్టుకోవాల్సిన టైం కాదు. భారతీయుడు కొట్టుకోవాల్సిన టైం కాదు ఇది. భారతీయుడు శత్రువుతో పోరాడవలసిన సమయం ఒకళ్ళ యుద్ధం వస్తే. కానీ అలాంటి సమయాల్లో నువ్వు శత్రువులతో చేతి కలిపితే నిన్ను అనేది రాజద్రోహం, దేశద్రోహం.
మరి అలాంటి రాజద్రోహులు, దేశద్రోహులు ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు కూడా బయలుదేరిపోయారండి దేవుని ముసుగులో. ఏమంటే మేము ప్రజలకు మంచి చెబుతున్నాం, మేము ప్రజలకు ఏదో సత్యాన్ని నిరూపిస్తున్నాం. అంటే సత్యం అంటే ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. సత్యాన్ని చెబుతున్నాను అన్నప్పుడు అయితే నీ సత్యంలో యేసు కనబడాలి. ఎందుకంటే సత్యం ఎవరు? సత్యం ఎవరండి? యేసే సత్యం కదా. ఆయన అన్నాడు నేనే సత్యం. ఆయన జీవితం నీ మాటల్లో కనబడాలి, ఆయన చేసిన ప్రాణత్యాగం నీ మాటల్లో కనబడాలి, ఆయన చెప్పిన మాటలు నీ ప్రసంగంలో కనబడాలి. మరి ఏం కనబడుతున్నాయి? సత్యం పేరట ఎదుటి వాళ్ళని దోషణ, సత్యం పేరట ఎదుటి వాడిని అవమానకరంగా మాట్లాడుట, ఇవా? నీ రాజుకు ద్రోహం చేస్తున్నావయ్యా. మీలో మీరు ఖర్చుకొని భక్షించుకోకండి. క్రీస్తు విభజింపబడి లేడు. మనమంతా ఒకే సంఘంగా శిరస్సుగా ఆయన ఉంటే ఆయన ఆదేశాలు పాటించి శత్రువుతో యుద్ధం చేసి మనమంతా సింహాసనాన్ని పొందవలసిన వాళ్ళై ఉంటుండగా, ఆ గొప్ప సుదినం కోసం పరలోకవంతున మన తండ్రి ఏలిక రాజు ఎదురు చూస్తుండగా ఆ సింహాసనం మీద వెళ్ళడానికి ఇష్టం లేకుండా భూమి మీద ఉన్న చిన్ని చిన్ని అధికారాల కోసం, చిన్ని చిన్ని గొప్పల కోసం ఎందుకెళ్ళి పోటీలు దేనికి? నా పేరు వినబడాలి, నేను గొప్ప చెప్పానని ప్రజలకు తెలియాలి, నాకు భూమి మీద ఉన్న చిన్న వీడియో ఛానల్ సింహాసనం నాకు కావాలి అంటే సబ్స్క్రైబర్స్ వేసేది కుర్చీయా? అదేం కుర్చీ అయ్యా? లైక్లు వేసే కుర్చీ ఏం కుర్చీ అయ్యా అది? గొప్పగా నిన్ను పొగిడే కామెంట్లు కుర్చీ అనుకున్నావా? అది కాళ్ళు లేని కుర్చీ, పడిపోదు ఎప్పుడొకప్పుడు. అది శాశ్వతమైన సింహాసనం కాదు. ప్రజల మెప్పు కోసం, ప్రజల పొగట్టల కోసం ప్రగల్భాలు పలికేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది. అలాంటి వాళ్ళందరూ రాజద్రోహులే, దేవుని యొక్క రాజ్యానికి ద్రోహులుగా మారిపోతున్నారు. మారకండారా సోదరులారా, మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను. దేశ పరిస్థితులు మారిపోతున్నప్పుడు దేశంలో సత్యాన్ని, క్రీస్తును ప్రకటించవలసిన వాళ్ళమై ఉంటుండగా, ఏమండి నువ్వు క్రీస్తు కొరకు ప్రకటించవలసిన వాడై ఉండగా ఆ క్రీస్తును పట్టుకొని, ఆ వాక్యాన్ని పట్టుకొని శత్రువుతో పోరాడవలసిన నీవు నీ సొంత మిత్రుణ్ణి, నీ సొంత సోదరుని నువ్వు చంపుతున్నావా? మోషే ఐగుప్తీయుడు యుద్ధం చేస్తా, ఐగుప్తీయుడును ఇశ్రాయేలుడు కొట్టుకున్నారట. ఏమండి ఐగుప్తుడు ఇశ్రాయేలు కొట్టుకుంటే మోషే ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? వెళ్ళి ఏరా నేను ఐగుప్తులో పెరిగితే మాత్రం, నేను రాజకుమార్తె కొడుకుని అనిపించుకుంటే మాత్రం నావాడు రా ఇశ్రాయేలీయుడు, వాడిని చంపుతావు నువ్వు అని ఐగుప్తుని చంపేశారటండి. అంటే ఎవరి పక్షం అవుతుంది? అతనిది ఎవరి పక్షం? ఎవరి పక్షం? ఇశ్రాయేలీయుల పక్షం. ఎందుకంటే నా జాతి ఇశ్రాయేలుల జాతి, నా దేవుడు ఇశ్రాయేలుల దేవుడు. దేవుని నమ్మని ఈ ఐగుప్తు జాతితో నాకు సంబంధం లేదు. అఫ్కోర్స్ నేను కోటలోనే పెరగవచ్చు, రాజకుమారుడు కానీ ఇప్పటికీ నాకు ఈ స్థాయి ఉండొచ్చు. కానీ నాతోటి జనాంగంలోని ఇశ్రాయేలీయుడిని ఎవడో ఐగుప్తీయుడు పరాయివాడు చంపుతుంటే నేను ఓర్చుకోగలను? లేపేశారటండి. ఎంత ఆవేశం మోషేకి! ఏమండి మొత్తానికి చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకున్నారట. అవునా? ఒక ఇశ్రాయేలీయుడు అప్పుడు వెళ్ళి ఏమైనా చంపేశాడేంటి? చంపలేదండి, ఆపాడాడు గొడవ. ఏంట్రా అన్నదమ్ములారు కొట్టుకున్నారు, మీరిద్దరూ ఇశ్రాయేలీలే కదా. వాళ్ళన్నారట ఏమయ్యా నువ్వు కూడా ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపేస్తావా? కానీ చంపలేదండి. ఎందుకంటే నావాడు కదా ఇశ్రాయేలు, నేను ఎలా చంపుతాను నిన్ను? ఈ చేతులతో నా స్వజాతిని నేను ఎలా చంపుతా? అదండి అతనుకున్న నీతి, ఒక నాయకుడిగా అతనుకున్న నీతి. మరి ఈరోజు నాయకులను పిలిపించుకొని, బోధకులను పిలిపించుకొని నీకెక్కడుంది నీతి? ఏ నీతి? నీ సోదరుని, నీ క్రైస్తవుడిని పోట్లు. ఏం పోట్లు? బల్లెం పోట్లు కావచ్చు, మాటల పోట్లు కావచ్చు, అవమానకరమైన పోట్లు కావచ్చు, వాక్యంతో బోధకు సంబంధించిన పోట్లు కావచ్చు. ఇది నువ్వు వాడు కొట్టుకోవాల్సిన సమయం కాదు. ఐగుప్తుడు ఏమైనా ఉందో ముందు ఆడిని వేసేయి, ముందు ఐగుప్తుడిని నెయ్యి, నీ వాడిని చంపుకోవడం కాదు. మరి క్రైస్తవులకి ఏం బుద్ధి ఉంది అంటే? వీళ్ళెవరో? వీళ్ళకి కావలసింది పేరు, వీళ్ళకి కావలసింది భూమి మీద సింహాసనం. సైతాన్ అదే కదా ఇస్తుంది. ఒరే మీకు పరలోకంలో సింహాసనం ఉందో లేదో, ఎందుకురా నేను భూమి మీద సింహాసనం ఇస్తాను చూడండి. ఏంటా సింహాసనం? ఓ చూడు ఎన్ని వేల మంది ఫాలోవర్స్ నీకు ఉన్నారు, సబ్స్క్రైబర్స్. ఆహా ఈ కుర్చీ భలే ఉంది. ఒరే ఆ కుర్చీ పోయేదిరా, ఆ ఉన్న కుర్చీ ఉన్న భూమే పోద్దరా. నిన్ను నమ్ముకున్న జనాలు ఉండరురా, నీతో పోతారు వాళ్ళు, ద్రోహులు వాళ్ళంతా.
అప్పటి వరకు నీకు జై కొట్టిన వాళ్ళే రాళ్ళు ఇసిరేస్తారు నీ మీద. అప్పటి వరకు అయ్యో మహారాజు మహారాజు అన్నోళ్ళు ఏమంటారు తెలుసా? పోరా అంటారు. అది ప్రజానాడి. అది తెలియకుండా ప్రజల కోసం పరలోక సంబంధమైన నీ దేవునికి ఆ రాజుకే రాజద్రోహం చేస్తావా? చెయ్యకు చెయ్యకు చెయ్యకూడదండి. ఈరోజు క్రైస్తవులుగా మనం చేస్తున్నది ఏంటి? మన రాజు పక్షాన మనం నిలువబడి, పరలోకపు తండ్రి మన రాజు అయితే, ఆయన పంపగా వచ్చిన క్రీస్తు ఒక రాజు అయితే, ఆయన వెంబడించిన శిష్యులుగా మనమంతా రాజులమైతే, మనమంతా భూమి మీద గెలిచి సింహాసనం మీద రాజులుగా ఏలికలుగా ఉండవలసిన వారం అయితే, ఎవరిని సమర్థిస్తున్నారు? ఎవరితో విరోధం ఏర్పరచుకుంటున్నారు? ఎవరిని గెలవాలి అనుకుంటున్నారు? ఎవరికి వెన్నుపోటు పడవాలి అనుకుంటున్నారు? ఒకళ్ళు నీ వారిని నువ్వు చంపాలి అనుకుంటే, నీ వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాలి అనుకుంటే, నీ వాళ్ళని నువ్వు గెలవాలి అనుకుంటే, నువ్వు చేస్తుంది రాజద్రోహం. ఒక అన్నగా ప్రేమించి చెబుతున్నాను, ఒక యేసుప్రభుకు తమ్ముడుగా ప్రేమించి చెబుతున్నాను. మీలో భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టండి. మీలో ఉన్న ద్వేషాలను వదిలేయండి. ముందు సహించలేరా? క్షమించలేరా? చేతనైతే మీకు ఏమైనా సందేహాలు ఉంటాయని ఇంటికి వెళ్ళి మాట్లాడండి. బ్రదర్, మనం మాట్లాడుకుందాం రండి, కమాన్. యుద్ధం వద్దు, గొడవ ఎందుకు? కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే నీది నాది ఒకే రాజ్యం. ఎవరిదా రాజ్యం? క్రీస్తు రాజ్యం. ఏమండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము ఆయన వస్త్రం మీద, ఆయన తొడ మీద ఉన్నది. ఎవరు? నీ రాజు, నీ ఏలిక. అవునండి. రాజులకు రాజు నీ ప్రభు. ఏమండి? అను నామము వస్త్రం మీద తొడ మీద ఉంది. ఆయనే నీ రాజు కదా. ఆ రాజు కింద ఉన్న నువ్వు, ఆ శిరస్సును హత్తుకుని ఉన్న నువ్వు, సంఘమని ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఏం చేయగలుగుతున్నావు? ఈ సామ్రాజ్యాన్ని విస్తరింప చేయాలి. సంఘం అనే దానికోసం దేవుడు కలలు కన్నాడు. ఏంటి ఆ కల తెలుసా? నీ రాజు కన్న కల ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో అనుకుంటానండి, చూడండి 6వ అధ్యాయం ప్రారంభంలోన, 2వ అధ్యాయం ప్రారంభంలోన, యెహోవా మందిర పర్వతమట, పర్వతములన్నిటికంటే ఎత్తైనదిగా వెళ్ళిపోద్దటండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయమా? 2వ అధ్యాయం. 11 కాదు, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అవునండి, ఏమంటున్నాడు చూడండి. దేవుని కళ, దేవుని కోరిక. చూడండి మిత్రులారా, క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీరంతా వినవలసిన మాట. అంత్య దినములలో పర్వతముల మీద యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దాని లోపలికి వచ్చేదరు. ఇది దేవుని కళ, ఇది దేవుని భవిష్యత్తు. సంఘాన్ని గూర్చిన భవిష్యత్తు ప్రవాహం రావాలి. ఆ కాలమున సియోను నుండి ఉపదేశం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. ఆయన మనకు త్రోవలను, ఆయన త్రోవల్లో నడుతామని చెప్పుకుందరు. ఇది ఆయన కలండి. అంటే ఇప్పుడు క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరింప చేయవలసిన బాధ్యత ఎవరిది? క్రైస్తవుడా, నీదేనయ్యా. ఈరోజు ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని ఒక మహాప్రపంచనంగా, ప్రపంచవ్యాప్తముగా బోధలతో నువ్వు విజృంభించవలసిన నువ్వు ఎవరి మీద విజృంభనే అనుకుని కోటిప్పి ఎవరి మీదకి వెళ్తున్నావు? శత్రువు మీదకి వెళ్ళి యుద్ధం. అవునా? కోటి జులిపించి మేసం తిప్పి ఎవరి మీదకి వెళ్ళాలి నువ్వు యుద్ధానికి? నీ తమ్ముడి మీద కాదయ్యా, నీ అన్న మీద కాదయ్యా, నీ సొంతోళ్ళ మీద కాదయ్యా నువ్వు యుద్ధానికి వెళ్ళవలసింది. శత్రువు మీదకి వెళ్ళో, చేయి దండయాత్ర వాడి మీద, చేయి బైబిల్ గొప్పదని, తిప్పు మేసం, చెప్పు బైబిల్ గొప్పదని. చేతనైతే అది యుద్ధం. ఎందుకంటే యెహోవా మందిర పర్వతం పెద్దగా ఎత్తబడాలి అంటే, ఎత్తబడ్డానికి నువ్వు తీసుకున్న ప్రణాళికలు ఏంటి? చేస్తున్నది ఏంటి? నువ్వు చేస్తున్న యుద్ధం ఏంటి? శత్రువుతో చేయి యుద్ధం.
నీ తమ్ముడితో చేసేది కాదు యుద్ధం, నీ వాడితో చేసేది కాదు యుద్ధం, నీ కుటుంబీకులతో నువ్వు చేసేది కాదు యుద్ధం, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతో చేసేది యుద్ధం. అది యేసు ప్రభు యొక్క రాజ్య విస్తరణ. ఆ విస్తరణ కోసం ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? అలా చెయ్యకుండా ఆ రాజ్యంలో ఉంటూ ఆ రాజ్యంలోని చీలికలను ఏర్పరిచి ఆ రాజ్యంలోని మనుషుల మధ్య వైషమ్యాలను విభేదాలను నువ్వు కలిగించే డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాడు చేసింది అదే కదా, చీలుస్తున్నావు కదా. ఈరోజు క్రైస్తవ్యాన్ని కులాల పేరట చీల్చే వాళ్ళని ఏమనాలి చెప్పండి? బోధల పేరట చీల్చే వాళ్ళని ఏమనాలి చెప్పండి? నువ్వు కాదా రాజద్రోహివి? నీది కాదా రాజద్రోహం? పరలోకమందున నీ రాజుకు వ్యతిరేకంగా చేస్తున్న ద్రోహం అది. నీకోసం ప్రాణం పెట్టిన ఒక రాజైన క్రీస్తు కోసం నువ్వు చేస్తున్న ద్రోహం అది. సంఘాన్ని కట్టవలసిన నువ్వు సంఘాలను క్రైస్తువులను విడగొడుతున్నావా? ఎలా? ఈ బోధ నాది, ఈ సంఘం నాది, ఈ కులం నాది, ఈ ప్రాంతం నాది. కూడదు. ఆయన రాజ్యంలో ఉన్న నీకిది కూడదు, తగదయ్యా సోదరా, తగదు. యుద్ధం చేయి, శత్రువుతో యుద్ధం చేయి, అధికారంతో రాజ్యాన్ని నిలబెట్టు. ఏంటి రాజ్యాన్ని? క్రీస్తు సామ్రాజ్యాన్ని కమాన్ నిలబెట్టు. నువ్వు వెళ్ళే ప్రతి చోట క్రీస్తు సామ్రాజ్య జెండా పాతు. అవునా? పాతాలంటే ఏం చేయాలి? ఎళ్ళు, పబ్లిక్గా వెళ్ళి క్రీస్తు గొప్పతనం ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో చెప్పు, డంకా బజాయించి చెప్పు, ఒప్పించు, రప్పించు, జనాల్ని క్రీస్తు మార్గంలోకి రప్పించు. వస్తారు, ప్రవాహం వచ్చినట్టు వస్తారని దేవుడు చెప్పాడు ఎప్పుడు యెషయా గ్రంథంలో. మరి అన్నీ చెయ్యాలంటే నువ్వు ముందు లోపలికి కుదులాడుకుంటుంటే, ఏమండి, మీలో మీరు కుమ్ములాడుకుంటుంటే బయట శత్రువుని గెలిచేది ఎప్పుడు సోదరా? నీ మీద కోపంతో కాదు, మీ మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో చెబుతున్నాను. దేవుని మాటను గౌరవిస్తే అంతర్గత యుద్ధాలు ఆపేయండి. మనందరి విరోధి అయిన అపవాది మీద యుద్ధం మోగించండి, రణభేరి మోగించండి. వాడితో వస్తావరా యుద్ధానికి? నా రాజు పక్షాన నిలబడతావరా క్రీస్తు పక్షాన యుద్ధానికి? అది చెయ్యండి. అప్పుడు మీరు రాజుకు చేసేది ద్రోహం కాదు, ఘనం. రాజుకు ఘనమైన వారుగా మీరు ఉంటారు. ఎందుకంటే ఆ చేసే యుద్ధంలో మీరు గెలిస్తేనే జయించిన వారిని నాతో పాటు నా తండ్రి సింహాసనమందు కూర్చుండబెడతాను. రాజు మాటిచ్చాడు మనకి. తండ్రి అయిన దేవుడు రాజుగా మాటిచ్చాడు, కొడుకైన దేవుడు క్రీస్తు రాజుగా మనకు మాటిచ్చాడు. నువ్వు కూడా రాజుగా నువ్వు అనుకుంటే చెయ్యి, రాజద్రోహం చెయ్యకు. అధికారాల కోసం, కుర్చీల కోసం, ప్రజల మన్నల కోసం, ప్రజల దండల కోసం, ప్రజల చప్పట్ల కోసం వద్దు. దీనివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారనో, లేదా దీనివల్ల అటెన్షన్ పెరుగుతుందనో, దీనివల్ల ప్రజల మధ్య నాకు ఖ్యాతి పెరుగుతుందనో, ఇలాంటి దురాశ కోరికలు వదిలేసుకుండర్రా. దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసేదిగా క్రైస్తవ ఈ తరంలో ఉండాలి. అది మన రాజు మన నుంచి కోరుకుంటున్నాడు. మనందరి రాజు మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన రాజు. ఈ రాజ్య సామ్రాజ్య విస్తరణ కోసం మీకు అప్పచెప్పాడు. కమాన్, మీరు వెళ్ళండి, సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, సువార్త చెప్పండి. మనమేం చెప్తున్నాం? ఈరోజు మైక్ ముందుకు వచ్చి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సువార్త చెప్పటం లేదు. వీడి తప్పు, వాడి తప్పు, వాడి తప్పు, వీడి తప్పు. మానేయండి. నువ్వు గళం విప్పితే సువార్త కోసం వినబడాలి నీ స్వరం. నువ్వు నోరు విప్పితే నీ స్వరం నీ గొంతు నుంచి రావాలి, దేవుని వాక్య ప్రభంజనం. అలా చేయొద్దాం, అలా నిలబెట్టు సామ్రాజ్యం. నువ్వు క్రీస్తు సామ్రాజ్య రథాధిపతిగా ఈరోజు నువ్వు కూడా ఉన్నావు. ఒక పార్ట్ క్రీస్తు సామ్రాజ్యంలో నువ్వు కూడా ఒక భాగం. నువ్వు కూడా రాజువే. యుద్ధం చేయి, గెలిపించు, హృదయాలను కొల్లగొట్టు, గెలుచుకో. నువ్వు వెళ్ళే ప్రతి చోట గెలుచుకో ప్రజల్ని, వాళ్ళ క్రీస్తు సామ్రాజ్యంలో కూర్చోబెట్టు. అప్పుడు నీకు సింహాసనం తథ్యం. అంతేగాని రాజద్రోహులుగా మారకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, శత్రువు తెలివిగా కోటలోనికి ప్రవేశించి తంత్రగొట్టిగా, కుట్రదారులుగా నీ పిల్లలైన వారిని మలిచి దేవా
క్రీస్తు సామ్రాజ్యాన్ని ఓడించాలి అనుకుంటుంది. కానీ మేమంతా మెలకువ కలిగి క్రీస్తు సామ్రాజ్య విస్తరణలో మేమంతా ఒక్కటిగా ఉండి క్రీస్తు పక్షాన యుద్ధం చేసేవాళ్ళుగా మా నోటికి మీ మాటలని, ఖడ్గాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని అందించి క్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింప చేయుటలో మేమంతా సైనికులుగా, రాజులుగా పోరాడగలిగే భాగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము నాయన. ఆమేన్.